హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చాలా బాగుంది. ఏంటంటే ఈ కొండల మధ్య ఒక ఇల్లు ఉందన్నమాట. ఆ ఇల్లు ట్రైబల్ హౌస్ ఒకటి ఉంది. ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్, వాళ్ళ ట్రైబల్ హౌస్ ఎలా ఉందనేది ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండల మధ్య ఈ ప్లేస్కి చేరుకోవడానికి దగ్గర గంట పైగా నడిచి వచ్చాం అనమాట. కొండలు ఎక్కి దిగి చూడొచ్చు మీరు. లొకేషన్ అయితే సూపర్ అసలు. ఇక్కడ ఏదో ఆవులు ఉన్నాయి చూడండి, ఆవులు కట్టి ఉంచారు. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, దూరంగా కొండలు. అది ఇక్కడ కూడా ఏంటి ఆ మేకలు ఉన్నాయి, కోళ్ళు. అవి ఆ మేకల కోసం కట్టిన సాల్లా ఉందన్నమాట. ఇది చూడొచ్చు మనం ఈ ట్రైబల్ హౌస్ని. ఈ కొండల మధ్య ఉంటున్నారు వీళ్ళు. వీళ్ళతో మాట్లాడి, ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? రావణ. ఓకే ఓకే. ఇదేంటో మరి నీళ్ళు మర పెట్టుకుంటున్నారా? నీళ్ళు మర పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నా. వంట అయిపోయిందా? వంట చేస్తారా? లోపల వంట చేస్తారా? సో ఇలా పెట్టుకున్నారు. బయట కోళ్ళ వల్ల ఇబ్బంది ఉంటుంది. ఎంతమంది ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎవరెవరు ఉంటున్నారు? ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడండి, పర్లేదు. ఎవరెవరు ఉంటున్నారు? ఫ్యామిలీ ఉంటున్నారు. మీరు అందరూ ఉంటున్నారు, అమ్మ నాన్న మీరు, ఇంకా పిల్లలు ఎక్కడ బయట ఉంటున్నారు? మీకు పెళ్ళి అయిపోయిందా? నాకు ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? ఒకటే పాప. చిన్న పాప ఉంది. ఎవరు మరి? మరి ఎత్తుకున్నారు మరి చిన్న పాప. ఆశ. ఓకే ఓకే. కరెంట్ ఉందమ్మా ఇక్కడ? కరెంట్ ఉంది. మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇక్కడ నీరు ఉండదు, కొన్ని నెలలు ఉంటుంది, చచ్చిపోతుంది కదా. ఏంటి నీళ్ళు ఉండదా? అంటే గడ్డి నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు. అంటే మరి ఎండాకాలంలో నీళ్ళు ఉండవా? ఎలాగ పరిస్థితి? ఎందుకెళ్ళి అక్కడి నుంచి మోసుకురావాలి? అబ్బో, మేము రావడమే గంట పైగా పట్టింది. కొండలో ఎక్కి నీళ్ళు తీసుకురావడం కష్టమే కదా, చాలా కష్టం. అయితే ఒకటి చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఎందుకు ఉంటున్నారు మీరు ఈ కొండల్లో? ఒకటే కుటుంబం ఉంటున్నారు మీరు ఇక్కడ, ఇంత దూరం వచ్చి ఎందుకు ఉంటున్నారు? ఇల్లు కిందికి దిగిపోయినారు అందరూ. అంటే ఇక్కడ ఏమైనా మీకు పొలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పంటలు పండిస్తారా? పంటలు పండిస్తాము కానీ ఆ గరువు ఉన్నది. ఆ గరువుల మొక్కలు ఏం వేసారు పంట? జొన్నలు ఉన్నాయి. జొన్నలు ఉన్నాయా? ఒక్క జొన్నలేనా, ఇంకేం పండిస్తున్నారా? జొన్నలు, కొర్రలు, బొబ్బర్లు. మీది ఏది వస్తుందమ్మా తెగ? కొండ రెడ్లా, కొండ దొరలా, ఏంటి వస్తుంది మీది? మోగదొరలా ఏంటి? కొండ దొరలు వస్తుందా? ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ జొన్నలు, కొర్రలు పండిస్తారు కదా, అమ్మేస్తారా మీరు తింటారా? అమ్మరు. మీరు తినేస్తారా? ఇప్పుడు రాత్రి జంతువులే రావమ్మా ఇక్కడికి? పర్లేదా? భయం ఏం లేదా? జంతువులు భయం ఏం లేదా? అది మరి ఇంత దూరం పెంకులు ఎలా తీసుకొచ్చారు మీ కొండల మీద? ఇల్లు కట్టారు, ఎవరు కట్టారు ఇల్లు? మోసుకొని తీసుకురావడమే. కానీ ఇంత దూరం ఇల్లు కట్టారంటే గ్రేటే. ఏ గడ్డి అంటారు ఇది? అది ఉంటే బాగుంటది. అంటే ఏంటి బాగుంటది? తినింది కాదు, అలా ఉండడమే వాసనకి. వాసన మంచి ఏం జరుగుతుంది దానివల్ల? మంచి జరుగుతుందని పెట్టుకున్నారు అలాగా. ఓకే ఓకే. కొబ్బరి చెట్టు, ఈ కొండల మీద కూడా కొబ్బరి చెట్టు ఉంది. గ్రేటే. ఇంకేం వేసారు మొక్కలు? అవి ఒకసారి ఇల్లు చూద్దాం. లోపల కరెంట్ ఉందా? ఒకసారి లైట్ అయ్యండి, చూద్దాం ఒకసారి ఇల్లు. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు ఇలాగ రాట్లేసి పట్టుకున్నారు అనమాట. కొంచెం హైట్గా ఇది కూడా చూడొచ్చు, కొంచెం హైట్ వేసుకున్నారు. లైట్ అయ్యండి అమ్మ లోపల. వేసిందా? ఓకే. ఇది వంట చేస్తున్నారా? ఏం చేస్తున్నారు వంట? ఏం చేస్తున్నారమ్మా వంట? పులుసు, పులుసు, ఇంకా చేపల పులుసా?
ఉట్టిచారేనా? ఓకే ఓకే. సో ఇవేంటి తిరగలేదు, తిరగలు ఈ కొరలు విసురుకోవడానికి. ఓకే. దోమలే ఉంటాయమ్మా ఇక్కడ? దోమలేం లేవా? పర్వాలేదు అనమాట. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఒకసారి లోపల చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇల్లు. ఓకే, ఇవన్నీ పెట్టుకున్నారు సామాన్లన్నీ. ఓకే ఓకే. ఈ మీదన ఇదేంటో మిద్దె అంటారు కదా? ఏంటమ్మా మూటలు ఇవి? ఏటుంది మూటల్లో? ధాన్యమా? ధాన్యం మీరు చేసుకుంది, మీరు పండించిందే? ఓకే ఓకే. ఇదేంటమ్మా ఇది? చిన్న ఏంటంటారు దీన్ని? దోసకాయ? ఏది ఇది? ఏముంది ఇందులో? చూపించండి ఒకసారి. అదే దొక్కులా ఉంది కదా అది. ఇది చూపించండి ఒకసారి, చూపించండి. మీరు చేసింది అది? చాలా బాగా చేశారు. దేంతో చేశారు? ఆనపకాయతోనా? ఆనపకాయ పండింది. అందులో ఏ వేసారు అందులో? బాగానే చేశారు అదే. సో అన్నం అయితే వండేశారు, కూర చేస్తున్నారు. పదండి బయటికి వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్ వీళ్ళు డోర్ అయితే ఇలా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మీ మీ నాన్నగారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళిపోయారా? కిందకి వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తారు మళ్ళీ వాళ్ళు, అంతేనా? 9 గంటలకి వస్తారు. 9 గంటలకు వచ్చేస్తారు ఇప్పుడు? ఓకే ఓకే. ఇది చూద్దాం ఒకసారి ఇటువైపు. హలో రండి మీరు రండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోడలు కొంచెం ఇది లోపల తడకేశారా? కొంచెం గోడలు వర్షంకి ఇదవుతుందమ్మా. ఓ కోడి ఉన్నట్టుందిగా. ఓకే. అవేంటో మలగున్నాయి అవి? కొమ్ముల్లో ఉన్నాయి కదా కర్రలు, పోడు తవ్వడానికా? అయితే ఇప్పుడు మరి నీకు ఇక్కడ అంటే టీవీ ఏమైనా ఉందా? టీవీ ఏం లేనట్టుంది కదా. ఎలాగమ్మా మరి టైం పాస్? నీకు ఏమైనా పర్లేదా? టైం పాస్ అయిపోతుందా? బోరింగ్ ఏమి అనిపించదా? ఏంటమ్మా అలవాటు అయిపోయిందా? అంటే ఊర్లో కన్నా ఇక్కడే బాగుందా? ఊర్లో ఇంకెక్కడ బాగుందా? ఊర్లో బాగుందా? ఇక్కడ బాగుంది. ఇక్కడే బాగుందా? ఎందుకు? అదే నీరుకే ఇబ్బంది. నీళ్ళకి ఒక్కటే ఇబ్బంది, లేదంటే మిగతా అంతా బాగుంది. ఇక్కడే బాగుంది అంటారు. ఓకే. ఇదేం మొక్క ఇది? అది దబ్బ చెట్టు. ఓకే ఓకే. గలగా నీళ్ళకి వెళ్తున్నారు కాబట్టి చూద్దాం సార్. చల్లమా లొకేషన్ చాలా బాగుందమ్మా. ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్ సూపర్ ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో కొండలు అవి చాలా బాగుంది, చూడొచ్చు. కొంచెం దూరం అయితే దగ్గర అన్నారు కదా. దూరం అంటే మీకు దగ్గర. ఎండాకాలం ఇబ్బంది, ఎండాకాలం ఎండిపోతుంది వాటర్ ఒకటి. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం దూరంగా వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట. చాలా బాగుంది లొకేషన్. కొండలు అది ఇదా? చూద్దాం పడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళ కోసం వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు, మంచినీళ్ళ కోసం. ఇది మీరు తీసిందమ్మా చలం ఇది? ఓకే. చూడండి ఇదనమాట. ఇలా తీసుకొని ఆ నీళ్ళు ఓట నీళ్ళు తెచ్చుకుంటారు. కానీ బాగుంటాయి అమ్మ తాగడానికి ఇవి. బాగుంటాయి కానీ ఉండదు. అంటే మరబెట్టుకుంటారా మరి నీళ్ళు? మరబెడతారా? ఓకే. సో అలా వడకడతారనమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, అలా వడకట్టుకొని నీళ్ళు తీసుకుంటారు. చాలా కష్టం అనమాట. చూడండి చుట్టూరు కొండలు, మొత్తం కొండలు అనమాట. ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది, మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోలు చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటాను, మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను, బాయ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మ, నీకు కూడా చాలా ఓపిక్గా అన్ని విషయాలు చెప్పావు ఏమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.